హే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం క్రితం వీడియోకు కంటిన్యూషన్గా స్మార్ట్ టీవీ సిరీస్ను కంటిన్యూ చేయబోతున్నాం. సో క్రితం వీడియోలో ఆడియో గైడెన్స్ అంటే ఏంటి, అది ఎలా ఆన్ చేయాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఎల్జీ టీవీ యొక్క సెట్టింగ్స్ ఎలా ఉంటాయి అండ్ అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అండ్ ఏ సెట్టింగ్స్ ఉన్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. సో మనకు ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మాత్రమే నేను చూపిస్తాను. ఇలా మొత్తం సెట్టింగ్స్ చూపిస్తే ఎక్కువ లెంత్ అవుతుంది. మన యొక్క యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అలాగే కొన్ని సౌండ్కి సంబంధించిన సెట్టింగ్స్ మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదటగా నేను హోమ్లో ఉన్నాను. సో ఒకసారి రైట్ ఆరో ఇచ్చి చెక్ చేసుకుందాం. నెట్ఫ్లిక్స్. ఓకే, హోమ్ స్క్రీన్లోనే ఉన్నాం. ఇక్కడ యాప్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ఎలా, రైట్ ఆరో ఇచ్చుకొని యాప్ దగ్గరకు వెళ్ళి కూడా వెళ్ళచ్చు. బట్ దానికోసం సెట్టింగ్స్కి సపరేట్ బటన్ రిమోట్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్పుట్ బటన్ నిన్ను చూపించాను కదా, మొదటగా పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. దానికి రైట్ సైడ్లో కొద్ది గ్యాప్ తర్వాత ఇన్పుట్ బటన్ ఒకటి ఉంటుంది. దాని కింద ఇంకొక బటన్ ఉంటుంది, అదే సెట్టింగ్స్ బటన్. అన్ని ఎల్జీస్ టీవీలోనూ మోస్ట్లీ ఉంటుంది ఈ బటన్. ఒకవేళ సెట్టింగ్స్ బటన్ మీకు తెలియకపోతే ఎవరైనా సైటెడ్ పర్సన్తో మీరు చూపించుకోండి. సో మొదటగా నేను సెట్టింగ్స్ బటన్ ఎక్కడ ఉంటుందో చెప్పబోతున్నాను. మొదటిగా టీవీ ఆన్ ఆఫ్ బటన్ పక్కన కొంచెం గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత ఒక చిన్న బటన్ సర్కిల్ షేప్లో ఒక బటన్ ఉంటుంది, అదే ఇన్పుట్స్ బటన్ అని కూడా అంటూ ఉంటాం. ఆ బటన్ కింద సైడ్లో కాదు, ఆ బటన్ కింద ఇంకొక బటన్ ఉంటుంది, అదే సెట్టింగ్స్ బటన్. ఆ బటన్ మీరు క్లిక్ చేయగానే సెట్టింగ్స్ యాప్లోకి అయితే తీసుకెళ్తుంది. సో క్లిక్ చేద్దామా, లెట్స్ మూవ్. క్విక్ సెట్టింగ్స్, పిక్చర్ మోడ్, స్టాండర్డ్. సో మొదటగా మనం ఈ బటన్ మీద క్లిక్ చేయగానే క్విక్ సెట్టింగ్స్కి అయితే వస్తాం. ఇది క్విక్ సెట్టింగ్స్ అనమాట. సో మెయిన్ అంటే కొన్ని మెయిన్ ఆప్షన్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి. ఆల్ సెట్టింగ్స్ అంటే నార్మల్గా మనం మొబైల్ నుండి కూడా క్విక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ నుండి సెట్టింగ్స్లోకి వెళ్తూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మొదటగా కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉంటాయి, దాని తర్వాత ఆల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ ఎలా నావిగేట్ అవ్వాలి అంటే, క్విక్ సెట్టింగ్స్ ఒకలాగా నావిగేషన్ ఉంటుంది, ఆల్ సెట్టింగ్స్ ఒకలా నావిగేషన్ ఉంటుంది. ఇప్పుడు మొదటగా మనం క్విక్ సెట్టింగ్ నావిగేషన్ చూద్దాం. ఆప్షన్స్ను మూవ్ చేసుకోవాలంటే అప్ డౌన్ యారోస్ యూస్ చేయాలి. ఆ ఆప్షన్స్ను చేంజ్ చేయాలంటే రైట్ లెఫ్ట్ యారోస్ యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొదటగా సౌండ్ మోడ్ స్టాండర్డ్ అని పిక్చర్ మోడ్ స్టాండర్డ్ అని చెప్పింది కదా. సో మొదటగా ఈ పిక్చర్ మోడ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. నార్మల్గా ఎవరన్నా సైటెడ్ కానీ నార్మల్స్ కానీ టీవీ చూడాలంటే వాళ్ళకు పిక్చర్ మోడ్ అంటే డిస్ప్లేలో పిక్చర్ మోడ్ ఉంటుంది కదా, అది ఎలా ఉండాలి అని. ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు డిఫాల్ట్గా పిక్చర్ మోడ్ స్టాండర్డ్ ఉంది, దీన్ని చేంజ్ చేయాలి. ఎలా అంటే మీరు ఒకసారి రైట్ ఆరో ఇవ్వండి, ఏం చెప్పదు. ఎందుకంటే పిక్చర్ మోడు స్టాండర్డ్ అని ఉంది, బట్ దాన్ని యాక్టివేట్ చేయలేదు. ఒక్కసారి ఇక్కడ ఓకే బటన్ అంటే ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. పిక్చర్ మోడ్ స్టాండర్డ్. ఇప్పుడు మనం సెట్టింగ్స్లో ఉన్నట్లు అఫీషియల్గా ఇక్కడ ఒకసారి రైట్ ఆరో ఇవ్వండి. పిక్చర్ మోడ్ స్టాండర్డ్ ఉంది కదా, ఒకసారి రైట్ ఆరో ఇవ్వండి. ఆటో పవర్ సేవ్. ఆటో పవర్ సేవ్ ఇది ఒక ఆప్షన్. రైట్ మళ్ళీ లెఫ్ట్ ఆరో ఇస్తే స్టాండర్డ్కి వస్తాం. ఈ విధంగా మనం ఆప్షన్స్ని మూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది డ్రాప్ డౌన్ మెన్యూ లాగా. నార్మల్గా మీరు కంప్యూటర్ యూజర్స్ అయితే మీకు ఐడియా ఉంటాయి. మామూలుగా మనం మూవ్ చేయాలంటే ఎక్స్పాండ్ చేయాలన్నా లేదంటే డ్రాప్ డౌన్ మూవ్ చేసుకోవాలన్నా ఆరో కీస్ యూస్ చేస్తుంటాం. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు మనం రైట్ ఆరో ఇస్తే ఆటో పవర్ సేవ్, సినిమా ఇది ఒక పిక్చర్ మోడ్, క్రికెట్ ఇవన్నీ నేను రైట్ ఆరో ఇస్తూ నావిగేట్ అవుతున్నానండి. గేమ్ ఆప్టిమైజర్, ఫిల్మ్ మేకర్ మోడ్, ISF ఎక్స్పర్ట్, బ్రైట్ స్పేస్, డే టైమ్ ఇది ఒక మోడ్. ISF ఎక్స్పర్ట్, డార్క్ స్పేస్, నైట్. సో లైట్ థీమ్ డార్క్ థీమ్ లాగా మీకు తెలిసిందే కదా ఇవి. వివిడ్. సో ఇది ఒక మోడ్. స్టాండర్డ్. అంతే ఫ్రెండ్స్. సో ఇన్ని మోడ్స్ ఇవన్నీ మూవ్ చేయాలంటే రైట్ ఆరో లెఫ్ట్ ఆరో అంటే రెండింటిని ఉపయోగిస్తూ ఉండాలి. రైట్ ఆరో ఫర్ నెక్స్ట్ ఐటమ్, లెఫ్ట్ ఆరో ఫర్ ప్రీవియస్ ఐటమ్. మీరు ఒకసారి దీన్ని ఓకే చేయాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. ఆటోమేటిక్గా అదే మూవ్ అవుతూ అంటే మీరు రైట్ లెఫ్ట్ ఆరో ఇస్తుంటే అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా నావిగేట్ అవ్వచ్చు. ఇప్పుడు పిక్చర్ మోడ్ మనం మొత్తం చూస్తాం. నెక్స్ట్ మోడ్ ఏముందో చూడాలంటే డౌన్ ఆరో ఇవ్వాలి. సో ఒకసారి డౌన్ ఆరో ప్రెస్ చేస్తాను. సౌండ్ మోడ్ స్టాండర్డ్, యూజర్ సెట్టింగ్స్. సౌండ్ మోడ్ స్టాండర్డ్ అంది అంటే సౌండ్ మోడ్ ఇది స్టాండర్డ్ కింద ఉంది. దీన్ని మార్చాలనుకుంటే ఒకసారి రైట్ ఆరో ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఓకే అవ్వాల్సిన అవసరం ఏం లేదు.
ఓ సారీ, ఓకే ఇవ్వాలనుకుంటాను. ఓకే. Sound mode. Standard. User settings. సో ఇప్పుడు నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే అప్ డౌన్ యారోస్తో ఆప్షన్ దగ్గరికి రావాలి, వాటిని ఓకేతో యాక్టివ్ చేయాలి, దాని తర్వాత లెఫ్ట్ రైట్ యారోస్తో మనం వాటిని మూవ్ చేస్తూ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సౌండ్ మోడ్ దగ్గర ఓకే ఇచ్చాను, ఇప్పుడు రైట్ యారో ఇద్దాం. Cinema. సినిమా అనగానే నార్మల్ కన్నా కొంచెం చేంజ్ వచ్చింది. ఇది మీకు వీడియోలో అబ్జర్వ్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా రికార్డ్ అవ్వట్లేదు, నార్మల్గా రికార్డ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం చేంజ్ అయితే నా టీవీలో నాకు తెలిసింది. ఇది సినిమా. ఇంకొకసారి రైట్ ఆరో ఇస్తాను. Clear Voice Pro. క్లియర్ వాయిస్ ప్రో, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, కావాలంటే వినండి. Sound out. TV speaker. Sound mode. Clear Voice Pro. Cricket. క్రికెట్ చూసారా, క్రికెట్. ఒక్కొక్క దానికి మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా మూవీ చూస్తుంటే సినిమా పెట్టుకోవచ్చు, క్రికెట్ చూస్తుంటే క్రికెట్ పెట్టుకోవచ్చు. అలాగే Music. మ్యూజిక్, Game Optimizer. AI Sound. Standard. User settings. అయిపోయింది. స్టాండర్డ్ అంటే మన సౌండ్ సినిమా కావాలంటే కొంచెం బేస్ ఉంటుంది, గేమ్ ఆప్టిమైజర్ కావాలంటే కొంచెం బేస్ ఉంటుంది. క్లియర్ వాయిస్ ప్రో అనుకోండి, వాయిస్ వాల్యూమ్ అంటే వోకల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ వస్తాయి. ఈ విధంగా మనం సౌండ్ మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను డౌన్ ఆరో ఇస్తాను. Sound out. TV speaker. దీన్ని ఓకే చేద్దాం. Sound out. TV speaker. ఇక్కడ మీరు ఏదైనా స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవాలనుకోండి టీవీకి, ఇక్కడ నుండి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టీవీ స్పీకర్ ఉంది ఫస్ట్, అంటే టీవీ స్పీకర్లోనే ఈ సౌండ్ మొత్తం ప్లే అవుతుంది. ఒకసారి ఇక్కడ రైట్ ఆరో ఇద్దాం. Bluetooth device. బ్లూటూత్ డివైస్, దీని మీద ఓకే చేస్తే బ్లూటూత్ డివైస్, మన దగ్గర మన బ్లూటూత్ డివైజెస్ లైక్ బ్లూటూత్ ఎయిర్పాడ్స్ కానీ బ్లూటూత్ స్పీకర్లు కానీ ఉంటే ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బ్లూటూత్ కనెక్టివిటీకి కూడా నెక్స్ట్ వీడియోలో వైఫై కనెక్షన్ ఎలా చేయాలి, బ్లూటూత్ కనెక్షన్ ఎలా చేయాలని నేను చెప్తాను. ఇప్పుడైతే చెప్తే లాంగ్ అయిపోతుంది. సో ఇంకొకసారి రైట్ ఆరో ఇస్తాను. Mobile device. మొబైల్ డివైస్, మీరు వైర్తో టీవీలో ఉన్న సౌండ్ని మొబైల్లో కూడా ప్లే చేయొచ్చండి. సో ఇది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ నార్మల్గా అయితే ప్లే చేయొచ్చు. ఇక్కడైతే ఆప్షన్ ఉంది. Optical out device. ఆప్టికల్ అవుట్ డివైస్ అంటే మీ దగ్గర ఏదైనా హోమ్ థియేటర్స్ ఉన్నాయనుకోండి, వాటిని వెనకాల టీవీకి ఎల్లో వైట్ రెడ్ అని 3 కేబుల్స్ ఇస్తాడు. అందులో వైట్ రెడ్, అలాగే హోమ్ థియేటర్కు వైట్ రెడ్ కనెక్ట్ చేస్తే దాన్ని ఆప్టికల్ అవుట్ డివైస్ అంటారు. సో డైరెక్ట్గా మన ఇందులో ప్లే అవుతుంది ఆప్టికల్ అవుట్ డివైస్. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా స్పీకర్ కనెక్ట్ అయి ఉంటే. ఇంకొకసారి రైట్ ఆరో ఇస్తాను. సో ఈ విధంగా ఆప్టికల్ అవుట్ డివైస్ ఉంది. దాని పక్కన ఏముంది, 1 మినిట్, ఎందుకంటే ఇది ఒక సెకండ్ సైలెంట్ అయి ఉంది, ఎందుకంటే ఇది ఆప్టికల్ అవుట్ డివైస్ నాకు వైర్ కనెక్ట్ అయింది, బట్ స్పీకర్ ఆన్లో లేదు. బట్ ఈ విధంగా ఆడియో అయితే ఆగిపోయింది కొద్దిసేపు, మనం వెయిట్ చేయాలి. దీని తర్వాత HDMI ఇది ఉంది. Volume. Optical out device plus TV speaker. Bluetooth device plus TV speaker. HDMI ARC device. సో ఆప్టికల్ అవుట్ డివైస్ పక్కన ఇది ఉంది, HDMI ARC. అంటే HDMI ARC కేబుల్తో కూడా మీరు ఏదైనా స్పీకర్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీని పక్కన ఏముందో చూద్దాం. రైట్ ఆరో. ఇవి Volume. 80. సో ఇక్కడ మనం చూడొచ్చు, Optical out device plus TV speaker. ఆప్టికల్ అవుట్ డివైస్ ప్లస్ TV speaker. టీవీ స్పీకర్. సో ఇవన్నీ ఉన్నాయి. Volume. 80. బ్లూటూత్ డివైస్, ఇది కొంచెం కేర్ఫుల్గా నావిగేట్ చేయాలి, ఒక్కొక్కసారి సౌండ్ సడన్గా ఆగిపోవచ్చు. సో ఈ విధంగా కేర్ఫుల్గా నావిగేట్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఈ ఆప్షన్స్ అన్ని రైట్ ఆరో వేస్తూ నావిగేట్ అవుతాను. ఇప్పుడు నేను ఒకసారి డౌన్ ఆరో ప్రెస్ చేస్తాను. Game optimizer. గేమ్ ఆప్టిమైజర్ ఇది అవసరం లేదండి, ఇది విజువల్లీ ఇంపైర్డ్స్కి అవసరం లేదు. సో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. Network. Connected to wireless. నెట్వర్క్, దీని గురించి మనం నెక్స్ట్ వీడియో క్లియర్గా చూద్దాం. బట్ ఇప్పుడు ఒక శాంపుల్ ఓపెన్ చేసి చూద్దాం ఏముంటుందో. దీన్ని ఓకే చేస్తాను. Loading. App list. Item 2 of 17. Netflix. Internet connection. Please select an internet connection method. Wired connection. Ethernet. Not connected. సో ఇది మీరు వైర్తో కూడా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఈథర్నెట్తో. ఇది ప్రజెంట్ నాట్ కనెక్ట్ అయింది. రైట్ ఆరో ఇస్తే Exit. Button. Wired connection. Ethernet. Not connected. సో ఇక్కడ మనం రైట్ లెఫ్ట్ ఆరోస్ ఇస్తే ఈ ఆప్షన్స్ రావు. డౌన్ ఆరో ఇస్తే మనకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఒక్కొక్క డైలాగ్ బాక్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది, మనం ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకోవాలన్నమాట. Exit.
button. నేను రైట్ ఆరో ఇచ్చాను, ఈ విధంగా వచ్చింది. అంతే, ఇంకా రైట్ ఆరో ఇస్తే ఏం లేవు. Wired connection, Ethernet, not connected. లెఫ్ట్ ఆరో ఇస్తే ఈ విధంగా చెప్పింది. ఇప్పుడు డౌన్ ఆరో ఇస్తాను. Wi-Fi connection, Vamsi Krishna. సో ఇది వైఫై కనెక్షన్. సో డౌన్ ఆరో ఇస్తే ఇంతే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు వైఫై కనెక్షన్ కావాలంటే దీని మీద క్లిక్ చేసుకొని అక్కడ నుండి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు కొత్త డివైస్. అది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఎగ్జిట్ అయిపోదాం, ఎందుకంటే ఈ యొక్క ఇంటర్నెట్ సపరేట్ డైలాగ్ బాక్స్ సెట్టింగ్స్ మెన్యూలో కాదు. మనం ఇప్పుడు క్విక్ సెట్టింగ్స్ నుండి బయటకు వచ్చేసి ఇంటర్నెట్ అనే సపరేట్ డైలాగ్ బాక్స్లో ఉన్నాం. ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. Exit button. సపరేట్గా వీళ్ళు ఎగ్జిట్ బటన్ ఇచ్చారు కాబట్టి నేను రైట్ ఆర్ వచ్చి ఎగ్జిట్ బటన్ మీద ఓకే చేస్తాను, లేదంటే మీరు బ్యాక్ బటన్ కూడా ప్రెస్ చేసుకోవచ్చు. App list. Item 2 of 17. Netflix. సో నేను మళ్ళీ క్విక్ సెట్టింగ్స్ బటన్ ప్రెస్ చేస్తాను. ఇన్పుట్స్ బటన్ కింద ఉంది ఇది. Quick settings. Picture mode. Standard. నేను డౌన్ ఆర్ ఇస్తూ వస్తానండి. Sound mode. Standard. User set. Sound out. TV speaker. Game optimizer. Network. Connected to wireless. All settings. Edit mode. Button. సో ఎడిట్ మోడ్ అని ఉంది, ఇది అవసరం లేదు. బట్ Picture mode. Standard. సో ఇన్నే ఉన్నాయి ఆల్ సెట్టింగ్స్. ఇప్పుడు మనం చూద్దాం. ఎడిట్ మోడ్ ఇప్పుడు వద్దు. Sound mode. Standard. User settings. Sound out. TV speaker. Game optimizer. Network. Connected to wireless. All settings. సో నేను డౌన్ ఆర్ వేస్తూ నావిగేట్ అయ్యాను. ఆల్ సెట్టింగ్స్ మీద ఓకే ఇస్తాను. Loading. App list. Item 2 of 17. Netflix. Picture. సో ఆల్ సెట్టింగ్స్లో కూడా సేమ్ ఫస్ట్ పిక్చరే ఉంది. ఇంకొకటి, ఇప్పుడు మనం సెట్టింగ్స్ నావిగేషన్ అనేది మారుతుందన్నమాట. నార్మల్గా అయితే మనం ఏదైనా ఆప్షన్ అప్ డౌన్ యారస్తో చూస్ చేసుకోవాలి, దాన్ని ఓకే చేసి దాని తర్వాత అన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది డ్రాప్ డౌన్ లాగా. బట్ ఇక్కడ మనం అప్ డౌన్ యారోస్తోనే నావిగేట్ అవుతాం. బట్ దాన్ని ఎక్స్పాండ్ చేయాలంటే రైట్ ఆరో ఇవ్వాలి. ఇవన్నీ సబ్ మెన్యూస్. మీకు సిస్టమ్ యూస్ చేస్తున్నట్లయితే సబ్ మెన్యూస్ గురించి తెలిసే ఉంటుంది. రైట్ ఆరో ఇచ్చి వాటిని ఎక్స్పాండ్ చేస్తాం. సో ఇప్పుడు పిక్చర్ ఇది ఒక సబ్ మెన్యూ, ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దీన్ని ఓకే చేయొచ్చు, అయితే మీరు రైట్ ఆరో ఇవ్వచ్చు. నేను ఎక్కువగా రైట్ ఆరో ఇస్తూ నావిగేట్ అవుతుంటాను. ఓకే, అప్పుడప్పుడు నాకు ఇబ్బందిగా ఉంటా, నేను రైట్ ఆరో ఇస్తూ నావిగేట్ అవుతాను. ఇప్పుడు పిక్చర్ ఉంది, డౌన్ ఆరో ఇస్తే Sound. సౌండ్. సేమ్ మనం అక్కడేం చూసామో ఇక్కడ కూడా అవే ఉంటాయి, బట్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి. అంటే కొన్ని కొత్త ఆప్షన్స్ ఉంటాయి. అవంటే క్విక్ సెట్టింగ్స్, అంటే మెయిన్ మనకు మొబైల్ క్విక్ సెట్టింగ్స్కి మెయిన్ సెట్టింగ్స్కి తేడా ఉండట్లేదు, అట్లాంటివి అనమాట ఇక్కడ కూడా. ఇప్పుడు నేను పిక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. Picture. ఇక్కడ రైట్ ఆరో ఇవ్వాలి. మనం ఓకే ఇచ్చినా పర్లేదు, కానీ రైట్ ఆరో ఇస్తే సబ్ మెన్యూ ఎక్స్పాండ్ అవుతుంది. రైట్ ఆరో ఇస్తాను. Picture. Select mode standard. Select the appropriate picture mode according to the viewing environment or content type. సో ఇక్కడ కూడా మనం డౌన్ అప్ యారోస్తోనే నావిగేట్ అవ్వాలి. Aspect ratio original. Deactivated. You can choose a suitable aspect ratio. You can watch the video as it is, or zoom it in or out. You can choose a suitable aspect ratio. You can watch the video as it is, or zoom it in or out. సో నేను అప్ యారో ఇస్తాను. పిక్చర్ మోడ్ ఒకసారి చూపిద్దాం. స్టాండర్డ్ ఉన్నాయి కదా, మనం క్విక్ సెట్టింగ్స్లో ఆ విధంగా నావిగేట్ అయ్యాం. ఇక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ అప్ యారో ఒకసారి ఇస్తాను. Select mode standard. Select the appropriate picture mode according to the viewing environment or content type. ఇక్కడ మనం రైట్ ఆరో ఇవ్వచ్చు, లేదా ఓకే ఇచ్చు. ఒకసారి రైట్ ఆరో ఇద్దాం, అవుతుందేమో. అవ్వదు, ఓకే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. Select the appropriate vivid. Unchecked. సో ఇక్కడ అప్ డౌన్ ఆరోస్తో మనం నావిగేట్ అవ్వచ్చు. డౌన్ ఆరో ఇస్తాను. Standard. Checked. Auto power save. Unchecked. Cinema. Unchecked. ఇవన్నీ టిక్ బాక్స్ లాగా. రైట్ ఆరో ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ రైట్ లెఫ్ట్ ఆరోస్ పనిచేయవు. సో డౌన్ అప్ ఆరోస్తోనే నావిగేట్ అవ్వాలి. Cricket. Unchecked. Game optimizer. Unchecked. Filmmaker mode. Unchecked. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ కానీ రావచ్చు, లేదంటే ఇందులో ఏదో ఒకటి చెక్ చేసినా ఇది బ్యాక్ వస్తుంది అనమాట. నేను బ్యాక్ వస్తాను. బ్యాక్ బటన్ ఎక్కడ ఉంటుందంటే డౌన్ ఆరోకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. Back. Picture. Select mode standard. Select the appropriate picture mode according to the viewing environment or content type. సో ఇక్కడ స్టాండర్డ్ ఉంది. నేను ఒకసారి డౌన్ ఆరో ఇస్తాను. ఇక్కడ Aspect ratio original. Deactivated. You can choose a suitable aspect ratio. You can watch the video as it is, or mute. సో నేనే ఆపేశానండి, ఎందుకంటే అది చాలా ఎక్కువ చెప్తుంది కాబట్టి. సో ఓకే, 1 minute. 81. ఓకే, ఇది డీయాక్టివేటెడ్ అని చెప్తుంది. మీరు గమనించారు కదా, ఆస్పెక్ట్ రేషియో డీయాక్టివేటెడ్ అంటే
మనం దీన్ని ఓపెన్ చేయలేము, ఇది డిసేబుల్డ్లో ఉంది. ఇప్పుడు మన మొబైల్స్లో టాక్ బ్యాక్లో అయితే డిసేబుల్డ్, హోమ్ బటన్ డిసేబుల్డ్ అంటే అట్లా అనదు, బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది జీషోలో అయితే హోమ్ బటన్ అన్అవైలబుల్ అంటది, ఇక్కడైతే డీయాక్టివేటెడ్ అంటది అనమాట. సో ఇంకొకసారి డౌన్ ఆరో ఇద్దాం, నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. Advanced settings. You can adjust the TV screen to the finest details as you like. Submenu, brightness, color, clarity, apply to all inputs, reset, filmmaker mode auto start, reduce blue light. సో ఇది అడ్వాన్స్ సెట్టింగ్స్, ఇది ఒక సబ్ మెన్యూ, అంటే మనం ఓకే చేయాల్సిన అవసరం లేదు, రైట్ ఆరో ఇచ్చినా యాక్టివేట్ అయిపోతుంది. మీకు ఎక్కడైనా సబ్ మెన్యూ అని చెప్తే రైట్ ఆరో ఇవ్వాలి, లేదా మీకు ఏదైనా పెద్ద ఆప్షన్స్లో నావిగేట్ అవుతున్నా, మీరు మెయిన్ మెన్యూస్లో నావిగేట్ అవుతున్నా రైట్ ఆరో ఇస్తే అవి ఎక్స్పాండ్ అవుతాయి. ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ కావాలంటే ఒకసారి సింపుల్గా చూసేసి వచ్చేద్దాం. రైట్ ఆరో, Advanced settings, brightness. అప్ డౌన్ ఆరోస్ తో నావిగేట్ అవ్వాలండి. Contrast of the screen and set additional color. You can adjust the color, depth, brightness. Adjust the brightness and contrast of the screen and set ఇక్కడ ఓకే additional ఇద్దాం. details accordingly. Brightness. Panel brightness 100. Adjust backlight brightness of TV panel to brighten or darken the screen. High values increase brightness. To use this feature, go to energy saving and change the energy saving step to another entry instead of auto. Adjust backlight brightness of TV panel to adjust contrast 95. Adjust the contrast between bright and dark areas on the screen. High values intensify the difference. Mute. సో ఇక్కడ బ్రైట్నెస్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం బ్రైట్నెస్ని ఓకే చేస్తే అక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక బ్రైట్నెస్ కలర్ని చూస్ చేసుకొని అక్కడ ఎలా స్లైడర్స్ని అడ్జస్ట్ చేయాలో చెప్తాను. ఒకసారి అప్ ఆరో ఇద్దాం. అప్ డౌన్ ఆరోస్తో మీరు ఇక్కడ నావిగేట్ అవ్వాల్సి ఉంటుంది బ్రైట్నెస్లో. నేను అప్ ఆరో ఒకసారి ఇస్తాను. ఓకే, ఒక నిమిషం. Brightness of TV 81. వాల్యూమ్ ఇది. Adjust contrast 95. Panel brightness 100. ఇక్కడ Adjust backlight okay ఇస్తాను. brightness of TV. Panel brightness. Panel brightness 100. Change a value with up down button. సో ఇది మెయిన్ బ్రైట్నెస్, ఇది 100 ఉంది. అప్ డౌన్ బటన్స్తో మనం తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఒకసారి డౌన్ ఆరో ఇస్తాను ఇక్కడ. Panel brightness 99. 99 ఇలా. Panel brightness 90. Panel brightness panel brightness set. Panel brightness 6. Panel brightness 57. 57 ఇలా మనం డౌన్ ఆరో లాంగ్ ప్రెస్ చేసి కూడా తగ్గించవచ్చు. ఇప్పుడు ఫుల్ చేసేద్దాం 100. Panel brightness 50. Panel brightness set. Panel brightness 9. Panel brightness 100. ఇక్కడ బ్యాక్ వచ్చేయచ్చు సింపుల్ గా. Back. Panel brightness 100. Adjust backlight brightness of TV panel to brighten or darken the screen. High values increase brightness. To use this feature, go to energy saving and change the energy saving step to another entry instead of mute. సో ఈ విధంగా ఇక్కడ చాలా బ్రైట్నెసెస్ ఉన్నాయి, బట్ మీకు ఇంక్రీజ్ డిక్రీజ్ ఎలా చేయాలో చూపించాను కాబట్టి నేను ఇంకో చూపించట్లేదు. ఇంకొకసారి ఇక్కడ బ్రైట్నెస్ మెన్యూ నుండి బ్యాక్ వద్దాం. 81. బ్యాక్. Back. Advanced settings. Brightness. Adjust the brightness Down arrow and istanu. contrast of the screen and set additional color. You can adjust the color, depth, and range as you like and apply detailed settings accordingly. సో ఇవన్నీ మెన్యూస్ అన్నమాట. ఇంకొకసారి చూద్దాం మొత్తం సింపుల్ గా. Clarity. Adjust the clarity according to you. Apply to all inputs. User adjusted screen. Reset. Delete all the settings for each screen mode and return it to the factory default settings. Select the desired picture mode and reset it. సో సింపుల్గా ఈ అన్ని ఆప్షన్స్ అప్ డౌన్ ఆరోస్తో నావిగేట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మనం ఎలా యాక్టివేట్ చేసాం, సబ్ మెన్యూ అంటే రైట్ ఆరో ఇచ్చి యాక్టివేట్ చేసాం కదా. ఇప్పుడు లెఫ్ట్ ఆరో ఇస్తే మళ్ళీ మనం మెయిన్ మెన్యూలోకి అంటే పిక్చర్ మెన్యూలోకి అయితే వెళ్ళిపోతాం. బ్యాక్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సబ్ మెన్యూని యాక్టివేట్ చేసినప్పుడు, యాక్టివేట్ చేయడానికి రైట్ ఆరో యూస్ చేసినప్పుడు, డీయాక్టివేట్ చేయడానికి లెఫ్ట్ ఆరో యూస్ చేయాలి. ఒకసారి నేను లెఫ్ట్ ఆరో ప్రెస్ చేస్తాను ఇక్కడ. Picture. Advanced settings. You can adjust the TV screen to the finest details as you like. Submenu. Brightness. Color. Clarity. Apply to all inputs. Reset. Filmmaker mode auto start. Reduce blue light. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా డౌన్ ఆరో ప్రెస్ చేస్తే ఏం లేవు ఆప్షన్స్. ఇప్పుడు కూడా మనం సబ్ మెన్యూ అంటే సెట్టింగ్స్లో పిక్చర్ అనే సబ్ మెన్యూలో అడ్వాన్స్ సెట్టింగ్స్ అనే సబ్ మెన్యూని యాక్టివేట్ చేసి వచ్చాం. ఇప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్స్ సబ్ మెన్యూ నుండి బయటకు వచ్చాం. ఇప్పుడు ఈ యొక్క జనరల్ సబ్ మెన్యూ నుండి బయటికి రావాలి. బ్యాక్ ప్రెస్ చేయొచ్చు లేదా లెఫ్ట్ ఆరో ప్రెస్ చేయొచ్చు, అదే పిక్చర్ సబ్ మెన్యూ నుంచి బయటికి రావడానికి. నేను లెఫ్ట్ ఆరో ప్రెస్ చేస్తాను ఇక్కడ. Picture. ఇక్కడ నేను సౌండ్ సెలెక్ట్ చేసుకుంటాను, దానికి డౌన్ ఆరో. ఇక్కడ సేమ్ మనం అక్కడ చూసినవే ఉంటాయి, బట్ ఇక్కడ కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి అంతే.
Sound. సౌండ్ ఇది కూడా సబ్ మెన్యూ, రైట్ ఆర్ ఇస్తే యాక్టివేట్ అవుతుంది. Sound. Select mode. Standard. Sound out. TV speaker. Select mode. Standard. User settings. You can select the best sound mode for any type of contents you are trying to watch. When connecting the LG soundbar, you can select the sound mode of the soundbar on TV. Compatibility depends on the soundbar model and audio format. సో ఇక్కడ సౌండ్ మోడ్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేయొచ్చు. దీన్ని ఒకసారి ఓకే చేద్దాం, మీకు నేను వేరే సౌండ్ మోడ్ మార్చి చూపిస్తాను. ఇక్కడ ఓకే You చేద్దాం. can select the best select mode. AI sound. Unchecked. ఇక్కడ నేను అప్ డౌన్ ఆరోస్తో నావిగేట్ అవుతానండి. డౌన్ ఆరో. Standard. User settings. Checked. Cinema. Unchecked. సినిమా ఒకసారి దీని మీద చెక్ చేయాలంటే ఓకే చేయాలి. Cinema. Checked. చూసారా కొంచెం మారింది. Clear Voice Pro. Unchecked. దీన్ని ఓకే చేద్దాం. Clear Voice Pro. Checked. అక్కడైతే డైరెక్ట్గా మీరు లెఫ్ట్ రైట్ ఆర్ ఇస్తేనే మారిపోతుంది. బట్ ఇక్కడైతే అన్నీ చెక్ అంటే మీకు ఏది కావాలో అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కొంచెం ఈజీగా ఉంటుంది కదా. సో నేను స్టాండర్డ్ మళ్ళీ అప్ ఆర్ ఇచ్చి స్టాండర్డ్ చెక్ చేస్తాను. Cinema. Unchecked. Standard. User settings. Unchecked. Standard. User settings. Checked. ఇప్పుడు నేను బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తాను ఇక్కడ నుండి ఎగ్జిట్ అవడానికి. Back. Sound. Select mode. Standard. User డౌన్ ఆరో settings. ఇస్తాను. You can select the best sound out. TV speaker. Select the speaker or audio device to play the TV sound from. ఇది సేమ్, కావాలంటే ఓకే ఇచ్చి చూడండి ఇక్కడ. Sound out. Use TV speaker. Use wired speaker. Wired speakers must be connected to the TV before playing sound. Connect HDMI or optical output. Use wireless speaker. Enjoy the sound by connecting wireless speakers such as a Bluetooth device to the TV. సో ఇవన్నీ చెక్ బాక్సెస్ కాదు, బట్ ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. దీన్ని ఓకే చేస్తే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మెన్యూస్ అనేవి క్విక్ సెట్టింగ్స్ నుండి మెయిన్ సెట్టింగ్స్కి ఈ విధంగా చేంజ్ అవుతాయి. సో నేను ఇవి చూపించడానికే మీకు వచ్చాను. నెక్స్ట్ మనం ఇంకా సింపుల్గా కొన్ని చూసి యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్కి వెళ్ళిపోదాం. బ్యాక్ ప్రెస్ చేస్తాను. Back. Sound. Sound out. Advanced settings. Adjust TV sound as you like. Submenu. Balance. Equalizer. Advanced settings. Balance 0. Adjust sound balance heard from the left and right side of TV speaker. When set to 0, both speakers sound at the same level. సో ఇది సబ్ మెన్యూ కాబట్టి నేను అడ్వాన్స్ సెట్టింగ్స్ని రైట్ ఆరో ఇచ్చి ఎక్స్పాండ్ చేశాను. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాలెన్స్ మీద సెలెక్ట్ అయింది. బ్యాలెన్స్ అంటే ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ ఎంత ప్లే అవ్వాలి, రైట్ సైడ్ స్పీకర్లో టీవీకి 2 స్పీకర్స్ ఉంటాయి కదా, సో ఎలా ప్లే అవ్వాలని దీని మీద ఓకే చేస్తే Adjust sound balance heard balance. Balance 0 change a value with up down button. ఇక్కడ డౌన్ ఆరో కొద్దిగా ప్రెస్ చేస్తాను. Balance left 2. Balance left 20. Balance left 40. Balance left 49. సో నేను గమనిస్తున్నాను నాకు లెఫ్ట్ సైడే ప్లే అవుతుంది, రైట్ సైడ్ అసలు ప్లే అవ్వట్లేదు 49 పెడుతుంటే. ఇంకా ఇప్పుడు అప్ ఆరో ఫుల్ పెంచుతాను. అప్ ఆరోతో Balance left 47. Balance left 20. Balance left 4. Balance right 80. Balance right 30. Balance right 50. సో 50 లాస్ట్. సో బ్యాలెన్స్ రైట్ 50. సో 0లో ఉంచుకోవడం బెటర్, బోత్ స్పీకర్స్ వర్క్ అవుతాయి నీట్గా. Balance right 49. Down arrow, Balance, 0 చేస్తాను. balance right 30. Balance left 4. Balance left 3. Balance left 2. Balance left 1. Balance 0. సో పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ బటన్ ప్రెస్ చేసుకోవచ్చు కావాలంటే, లేదంటే ఓకే కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే పని చేయదు. బ్యాక్ Balance 0. Adjust sound balance heard from the left and right side of TV speaker. When set to 0, both speakers sound at the same level. సో ఇక్కడ బ్యాలెన్స్ ఉంది, ఈక్వలైజర్ ఉంది. ఈక్వలైజర్ మనకేం అర్థం కాదు, నాకు కూడా అర్థం కాలేదు ఇది. డౌన్ ఆరో ఇస్తే Equalizer. Apply to all inputs. Apply the sound settings adjusted by the user to all devices and apps. Reset. Revert all settings of the standard sound mode. Installation type wall mounted. సో నేను లెఫ్ట్ ఆరో Optimize ఇస్తాను. sound based on type of TV installation. Sound. Advanced settings. Adjust TV sound as you like. Submenu. Balance. Equalizer. Apply to all inputs. Reset. Installation type. Automatic volume adjustment. DTV audio setting. Match screen and sound. Select HDMI input audio format. TV sound mode share. LG sound sync. Digital sound output. సో చాలా AI ఉన్నాయి. support. ఓకే సో ఇవన్నీ అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఉన్న ఆప్షన్స్ అంటుంది. అడ్వాన్స్ సెట్టింగ్స్ తర్వాత ఏమున్నాయి ఒకసారి డౌన్ ఆరో ప్రెస్ చేసి చూద్దాం. అంతే, ఇంకేం లేవు. మనం లెఫ్ట్ ఆరో ఇచ్చి దీన్ని కూడా ఎగ్జిట్ చేసేయచ్చు. Sound. సౌండ్లో General.
ఇంకా లాస్ట్ అంటే మనకు ఉపయోగపడే ఆప్షన్ లాస్ట్లో జనరల్. ఇందులోనే మనకు కావాల్సిన ఆప్షన్స్ ఉంటాయి. సో జనరల్ని ఒకసారి రైట్ ఆరో ఇచ్చి ఎక్స్పాండ్ చేద్దాం. General, AI service. Set detailed options for the AI functions. Submenu, AI sound, AI acoustic tuning, voice recognition help, voice recognition settings, AI recommendation. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది యాక్సెసిబిలిటీ. సో డౌన్ ఆరో ఇస్తూ వెళ్తాను. యాక్సెసిబిలిటీ జనరల్లో లాస్ట్ ఆప్షన్ అండి. సో డౌన్ ఆరో ఇస్తూ వెళ్ళాలి. Game optimizer, family settings, programs, set up and devices. You can set up the TV network, set settings relate, system, language, location, energy saving, accessibility. Set up TV to fit individual needs to create a more convenient experience. Submenu, audio guidance, audio description volume, learn remote control, screen zoom, enjoy TV sound together, high contrast, grayscale, invert colors, hard of hearing, subtitles. సో ఇవన్నీ ఉన్నాయంట యాక్సెసిబిలిటీలో. యాక్సెసిబిలిటీ తర్వాత డౌన్ ఆరో ప్రెస్ చేస్తే ఏం లేవు. చూడండి, నేను డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను, ఏం లేవు. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేయాలంటే రైట్ ఆరో ప్రెస్ చేస్తాను. Accessibility, audio guidance on, guide menus and operations with voice for visually impaired viewers to use TV. Specify detailed voice guidance settings after turning on this feature. Guide menus and operations with voice mute. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఇక్కడ ఆడియో గైడెన్స్ ఇవన్నీ అప్ డౌన్ ఆరోస్తో ఆప్షన్స్ నావిగేట్ అవ్వాలి. ఏదైనా ఆప్షన్ కావాలంటే రైట్ ఆరో ఇచ్చి ఎక్స్పాండ్ చేసుకోవడమే. అక్కడ ఏమైనా ఆప్షన్స్ కావాలంటే అక్కడ కూడా మీరు రైట్ ఆరో ఇచ్చి ఎక్స్పాండ్ చేసుకోవడమే. అలా మొత్తం ఎక్కువగా మనం ఓకే బటన్ కన్నా రైట్ ఆరో యూస్ చేసుకోవచ్చు ఎక్కువగా. అది ఈజీగా ఉంటుంది. ఓకే కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కువగా అదే యూస్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. మొదటగా ఆడియో గైడెన్స్ ఉంది కదా, ఆడియో గైడెన్స్ గురించి చూద్దాం. ఫోకస్ ఇప్పుడు దాని మీదే ఉంది. 81. సో ఇక్కడ ఒకసారి రైట్ ఆరో ఇస్తాను. Audio guidance, enable the function, on. ఇది ఆడియో గైడెన్స్ ఆన్ చేసుకోవడానికి ఎనేబుల్ ద ఫంక్షన్ ఉంది కదా, దీని మీద కానీ మీరు ఓకే ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఆన్లో ఉంటే ఆఫ్ అవుతుంది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుతుంది. సో ఒకసారి కావాలంటే రైట్ ఆరో ఇస్తే ఇంకేం ఉండదు అనుకోండి, ఇంకేం లేదు. డౌన్ ఆరో ఇవ్వండి. ఆడియో గైడెన్స్ సెట్టింగ్స్ అన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. సో డౌన్ ఆరో, Speed slow, adjust audio guidance speed. ఇక్కడ మనం స్పీడ్ స్లో ఉంది. ఒకసారి రైట్ ఆరో ఇద్దాం. Speed, very slow, unchecked. వెరీ స్లో, దీని మీద ఓకే చేస్తే Audio guidance, speed very slow, adjust audio guidance speed. ఇక్కడ మనం రైట్ ఆరో ఇచ్చి మళ్ళీ మనకు కావాల్సిన స్పీడ్ని పెంచుకోవచ్చు. ఒకసారి రైట్ ఆరో ఇద్దాం. స్పీడ్ మళ్ళీ Speed, very slow, checked. ఇక్కడ నేను డౌన్ ఆరో 2 times ఇచ్చి ఫాస్ట్ అంటే మీడియం మీద ప్రెస్ చేస్తాను. ఒకసారి డౌన్ ఆరో ఇద్దాం. Slow, unchecked. ఇది స్లో. నేను టీవీ ఫస్ట్ పార్ట్లో మీకు స్లోనే పెట్టి చూపించాను ఎందుకంటే అర్థం అవడానికి. ఇప్పుడు నేను మీడియం పెడతాను, బాగుంటుంది. Medium, unchecked. దీని మీద ఓకే చేద్దాం. Audio guidance, speed medium, adjust audio guidance speed. సో ఇది స్పీడ్ అనమాట. స్పీడ్ కావాలంటే మీరు రైట్ ఆరో వేస్తే అక్కడ ఆప్షన్స్ దొరుకుతాయి. వెరీ స్లో, స్లో, మీడియం, ఫాస్ట్, వెరీ ఫాస్ట్ ఇవే ఉంటాయి. వాల్యూమ్లో కూడా అంతే. వెరీ లో, లో, మీడియం, వెరీ హై, హై, వెరీ హై. సో ఇలా ఉంటాయి ఆ వాల్యూమ్ కూడా. ఒకసారి డౌన్ ఆరో ఇంకోటి ఇస్తాం, నెక్స్ట్ ఆప్షన్ వెళ్తుంది. Volume medium, adjust audio guidance volume. ఇక్కడ రైట్ ఆరో వేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. Volume, very low, unchecked. వెరీ లో, దీని మీద ప్రెస్ చేస్తే ఒకేసారి తగ్గిపోతుంది. Audio guidance, volume very low, adjust audio guidance volume, very low, checked, low, unchecked. Medium, unchecked. High, unchecked. Very high, unchecked. సో చూసారు కదా, వెరీ హై ఉంది. వెరీ హై పెడితే మొత్తం ఫుల్ ఎక్కువ అయిపోతుంది. High, unchecked. Medium, unchecked. ఇది పెట్టి చూద్దాం. Audio guidance, volume medium, adjust audio guidance volume. అంటే మీరు ఒకవేళ ఆడియో గైడెన్స్ వాల్యూమ్ వెరీ లో పెట్టుకుంటే మీ యొక్క టీవీ వాల్యూమ్ 80 ఉంటే ఆడియో గైడెన్స్ వాల్యూమ్ లోగానే ఉంటుంది. బట్ మీరు ఏదైనా ప్లే చేస్తే ఆ వాల్యూమ్ హైగా ప్లే అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా యూస్ అవుతుంది. ఇంకో వాల్యూమ్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ డౌన్ ఆరో ఇద్దాం. Pitch medium, adjust audio guidance pitch. ఇక్కడ రైట్ ఆరో ఇచ్చి పిచ్ చూద్దాం ఒకసారి. Pitch, very low, unchecked. వెరీ లో, Low, unchecked. Low. Medium, checked. మీడియం. High, unchecked. ఈ పిచ్ ఇవన్నీ నావిగేట్ అవ్వాలంటే అప్ డౌన్ ఆరోస్, ఎక్స్పాండ్ చేయాలంటే రైట్ ఆరో. అండ్ మెన్యూస్ నావిగేట్ సింపుల్గా చెప్తాను, మెన్యూస్ నావిగేట్ అవ్వాలంటే అప్ డౌన్ ఆరోస్, వాటిని ఎక్స్పాండ్ చేయాలంటే రైట్ ఆరోస్. ఒకవేళ రైట్ ఆరో తవ్వలేదా ఓకే బటన్, అంతే ఎక్కువగా.
ఆ మెన్యూస్ నుండి బయటికి రావాలంటే లెఫ్ట్ ఆరో లేదా బ్యాక్. ఓకే, Very high, unchecked. వెరీ హై పెడదాం. Audio guidance, pitch very high. Adjust audio guidance pitch. సో ఇక్కడ మరొకసారి రైట్ ఆరో ఇచ్చి మీడియం చేస్తాను. Pitch very low, unchecked. డౌన్ ఆరో, Low, unchecked. Down arrow. Medium, unchecked. మీడియం ఓకే చేద్దాం. Audio guidance, pitch medium. Adjust audio guidance pitch. ఇంకా డౌన్ ఆరో ఇద్దాం. ఏమన్నా ఉన్నాయేమో ఆప్షన్స్? ఇంకేం లేవు. ఈ మెన్యూ నుండి బయటికి రావడానికి ఒకసారి లెఫ్ట్ ఆరో ఇచ్చేస్తే సరిపోతుంది. Accessibility, audio guidance on. Guide menus and operations with voice for visually impaired viewers to use TV. Specify detailed voice guidance settings after turning on this feature. సో ఇక్కడ ఆడియో గైడెన్స్ ఉంది. అలాగే ఒకసారి డౌన్ ఆరో ఇస్తాం. ఇంకోసారి ఆడియో గైడెన్స్. ఇప్పటివరకు మనం చూసింది ఆడియో గైడెన్స్కి సంబంధించిన సెట్టింగ్స్. ఇప్పుడు ఆడియో గైడెన్స్ తర్వాత వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా యాక్సెసిబిలిటీలో. మన మొబైల్లో కూడా అంతే, టాక్ బ్యాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని పక్కన ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. సో అలాగే చూద్దాం. డౌన్ ఆరో ఇస్తాను. Audio description on. Describe the contents on the screen with voice for visually impaired viewers to use TV. This function works only when it is provided by the broadcast program. Describe the contents on the screen with voice for visually impaired viewers to use TV. This function works only when it is provided by the broadcast program. ఇది 99% ఆన్ చేసుకున్నా కూడా అంతేం పని చేయదు. ఎందుకంటే ఎవరు మనకు ఆడియో డిస్క్రిప్షన్స్ ప్రొవైడ్ చేయరు ఎక్కువగా ఇవి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, ఈ మూడిట్లోనే ఎక్కువగా నేను చూశాను ఈ ఆడియో డిస్క్రిప్షన్స్. ఇది టీవీ వాళ్ళే, అంటే ఎల్జీ టీవీ వాళ్ళే మనకు డిస్క్రైబ్ చేస్తారనమాట ఈ ఆడియో డిస్క్రిప్షన్. బట్ వీళ్ళు డిస్క్రైబ్ చేయాలంటే మనకు వాళ్ళు అంటే ప్రొవైడ్ చేస్తుంటారు. దీన్ని కూడా రైట్ ఆరో ఇచ్చి ఎక్స్పాండ్ చేయొచ్చు. బట్ ఇది మనకు అంత అవసరం లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. మళ్ళీ డౌన్ ఆరో. Audio description volume 15. Learn remote control. It describes the feature with voice when pressed. Screen zoom off. Enjoy TV sound together off. High contrast off. Enhance the contrast bit. Grayscale off. Change the color of the menu. Invert colors off. Invert and compensate certain colors. Hard of hearing off. Display captions for hearing. Subtitles off. Set advanced subtitle options. It works only when the broadcasting program supports subtitles. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. మనకి ఎక్కువగా ఆడియో గైడెన్స్, ఆడియో డిస్క్రిప్షన్, లర్న్ రిమోట్ కంట్రోల్ కూడా అంతేం అవసరం లేదని చెప్తాను. కావాలంటే మీరు ఎక్స్ప్లోర్ చేయండి. నేను ఎప్పుడు అంత ట్రై చేయలేదు. ఇప్పుడు మనం ఈ సెట్టింగ్స్ ఫుల్గా క్లోజ్ చేసి అనే చూస్తాం. ఇంకా జనరల్ తర్వాత ఏమున్నాయి చూద్దాం. ఒకసారి లెఫ్ట్ ఆరో ఇస్తాను. General accessibility. ఇంకొకసారి Set up left TV arrow to fit ఇస్తాను. individual needs to create general sound. జనరల్. దీని తర్వాత ఏమున్నాయి? Support. సపోర్ట్. అంతే. సపోర్ట్ అంటే మనకి హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అన్ని సెట్టింగ్స్లో ఎలా ఉంటాయి అలాగే అనమాట. ఇప్పుడు మొత్తం బ్యాక్ ఇచ్చేద్దాం. App list. Item 2 of 17. Netflix. సో మొత్తం క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఆడియో గైడెన్స్ని ఎలా ఆన్ చేయాలో చూద్దాం. సో మొదటగా నేను సెట్టింగ్స్ బటన్ మీద, అంటే ఇది మీకు ఇప్పుడు చూపించిన ప్రొసెసరే బట్ డైరెక్ట్గా యాక్సెసిబిలిటీకి వెళ్ళి చేద్దాం. సేమ్ ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి చేద్దాం. సో మొదటగా సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేస్తాను. ఇన్పుట్ బటన్స్ కింద ఉంటుంది. Quick settings. Picture mode. Standard. User settings. సో ఇక్కడ నేను డౌన్ ఆరో ఇచ్చి ఆల్ సెట్టింగ్స్కి వెళ్తాను. డౌన్ ఆరో ఇస్తూ ఆల్ సెట్టింగ్స్. Sound mode. Standard. User set. Sound out. TV speaker. Game optimizer. Network. Connected to wireless. All settings. సో ఆల్ సెట్టింగ్స్ 6th ఆప్షన్. ఒకసారి ఆల్ Loading. సెట్టింగ్స్ App క్లిక్ list. చేద్దాం. Item 2 of 17. Netflix. Picture. సో ఇక్కడ డౌన్ ఆరో ఇస్తూ జనరల్కి వెళ్ళాలి. డౌన్ ఆరో వన్స్. Sound. General. సో థర్డ్ ఆప్షన్ జనరల్. దీన్ని రైట్ ఆరోతో ఎక్స్పాండ్ చేద్దాం. General. AI service. Set detailed options Down for arrow is the to AI accessibility functions. keldam. Submenu. AI sound. Game optimizer. Family settings. To have a safe and healthy TV viewing environment, the following features are available. Programs. Set up and manage settings related broadcast programs. ఒక్క నిమిషం. Family settings. Game optimizer. AI service. Set detailed options for the AI Game optimizer. Set up various features to family settings. Programs. Set up and manage settings related broadcast programs. Devices. You can set up the TV and external devices connected to the network. Set settings related to your wired wireless system. Language. Location. Time and energy saving. Adjusts the brightness of the accessibility. Set up TV to fit individual needs to create a more convenient experience. Submenu. సో ఇక్కడ రైట్ ఆరో ఇద్దాం. Audio description. Audio description volume. Accessibility. Audio guidance on. ఇక్కడ రైట్ ఆరో Guide ఇద్దాం. menus and operations with voice for visual. Audio guidance. Enable the function. On. నేను ఇప్పుడు ఓకే ప్రెస్ చేసి ఆఫ్ చేసాను. ఆఫ్ చేసి మొత్తం బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు
బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాను అంతే, కానీ ఏం చెప్పట్లేదు. ఒకసారి హోమ్ బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ ఆడియో గైడెన్స్ మీకు మ్యూట్ వర్క్ అవ్వలేదు అనుకోండి, అంటే మ్యూట్ బటన్తో డైరెక్ట్గా ఎలా ఆన్ చేయాలో సింపుల్గా చెప్తాను. ఇది కూడా వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. ఒకవేళ ఇది కూడా వర్క్ అవ్వలేదంటే మీరు నార్మల్స్తో ఆన్ చేయించుకోండి. సో మొదటగా సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేద్దాం. ఇన్పుట్స్ బటన్ మీద కింద ఉంది, క్లిక్ చేశాను. ఇక్కడ 6th ఆప్షన్ ఆల్ సెట్టింగ్స్ అంటే 6 times డౌన్ ఆరో ఇస్తూ ఉండాలి. 7th ఆప్షన్, బట్ మన ఫోకస్ పిక్చర్ మీద ఉంటుంది కాబట్టి డౌన్ ఆరో 6 times ఇస్తాను. సో నేను 6 times డౌన్ ఆరో ప్రెస్ చేసి ఆల్ సెట్టింగ్స్ మీద వెళ్తాను. ఇప్పుడు నాకు ఏ వాయిస్ గైడెన్స్ లేదు, బట్ నేను ట్రై చేస్తాను ఈ ఆప్షను. ఇక్కడ రైట్ ఆరో ఇద్దాం. ఒకసారి ఓకే ఇవ్వాలనుకుంటా కదా. ఓకే, ఆల్ సెట్టింగ్స్. ఇక్కడ ఇంకొకసారి ట్రై చేద్దాం. హోమ్కి వచ్చాను. ఇక్కడ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత 6 times డౌన్ ఆర్ ఇచ్చి అక్కడ ఓకే ఇవ్వాలి. ఓకే, సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేశాను. సెట్టింగ్స్ లోడ్ అయి ఉంటుంది నాకు తెలిసి ఈ టైంకి. ఓకే, మనం 6 times డౌన్ ఆర్ ఇద్దాం. ఇక్కడ ఓకే చేద్దాం. ఇక్కడ ఓకే చేసాం, బట్ కొద్దిసేపు లోడ్ అవుతుంది కదా. లోడ్ అయి ఉంటుంది. ఒకసారి 2-3 times, ఓకే 2 times ఆర్ 3 times డౌన్ ఆర్ చేయాల్సి ఉంటుంది. పిక్చర్ సౌండ్ జనరల్ అనుకుంటాను నెక్స్ట్. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ యాక్సెసిబిలిటీ కోసం డౌన్ ఆరో ఒకసారి 10 to 11 times అలా ప్రెస్ చేసి రైట్ ఆరో ఇచ్చి మరొకసారి రైట్ ఆరో ఇచ్చి ఆన్ చేద్దాం. ఆన్ అవ్వట్లేదు గైస్. అది ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ఆడియో గైడెన్స్ 7th ఆప్షన్ 8th ఆప్షన్ అని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకొని మనం నావిగేట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి అది లోడ్ అవ్వకపోవచ్చు. Audio guidance is currently turned on to assist the visually impaired. Do you want to continue using this feature? Yes, no. Audio guidance on. Guide menus and operations with voice for visually impaired viewers to use. Home. LG channels. సో నేను మ్యూట్తో ఆన్ చేశాను, బట్ ఈ విధంగా ఒకసారి ఆన్ అవ్వకపోవచ్చు. నార్మల్గా అయితే మీరు ఈ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేసి Quick settings. Picture mode. Standard. User settings. Sound out. TV speaker. Second. Game optimizer. Network. Connected to wireless. All settings. ఇక్కడ Loading. ఓకే ఇచ్చి App list. Item 1 of 17. LG channels. Picture. ఇక్కడ డౌన్ ఆర్ ఇచ్చి Sound. General. జనరల్ రైట్ ఆరో General. AI service. Set detailed options for the family set programs. Network. Set settings related to your system. Language. Accessibility. Right arrow. Set up TV to fit individual needs to create a more accessibility. Audio guidance Right arrow. on. Guide menus. Audio guidance. Enable the function. On. ఇది డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది. మీరు ఇక్కడ ఓకే చేస్తే ఆన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం అయితే ఆన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ట్యూటోరియల్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ సిరీస్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ పార్ట్స్ కూడా కావాలంటే తప్పక కామెంట్ చేయండి.